హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పండగలైతే మొదలవబోతున్నాయి కదండి. ఈ ఆగస్ట్ నెలలో చాలా పండగలైతే ఉన్నాయి మనకి. పండగలు అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? ఇంట్లో క్లీనింగ్ పనులు, శుభ్రం చేసుకోవడం, ఇలాంటివన్నీ ఉంటూనే ఉంటాయి కదా. ఫస్ట్ శుభ్రం చేసుకొని, ఇల్లంతా శుభ్రం చేసుకొని, బూజులు దులుపుకోవడం, పక్క బట్టలు ఉతికేసుకోవడం, మన కడిగేటి ఉంటే కడిగేసుకోవడము, షెల్ఫ్లు నీట్గా ఆర్గనైజ్ చేసుకోవడం, ఇదంతా ఇల్లు నీట్గా ఉంచే ప్రాసెసే కదా. ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత కానీ మనకి పండగలు చక్కగా చేసుకోవడానికి మనసు అనేది వస్తుంది. కొంచెం పండగలు అననివ్వండి, పూజలు అవనివ్వండి, కొంచెం ఇల్లు శుభ్రంగా ఉంటే మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది అంటారు కదా. మనకు అది నిజంగానే అనిపిస్తూ ఉంటుంది. అట్లనే నేనైతే క్లీనింగ్ పనులు అయితే స్టార్ట్ చేశాను. ఇంకొక వారం రోజుల తర్వాత అయితే మా ఏరియాలో అయితే బోనాలు స్టార్ట్ అవబోతున్నాయి అనమాట. ఇంకా బోనాల పండుగ వరకు ఇల్లంతా శుభ్రం చేసుకుందాం అని చెప్పేసి రోజు ఒక పని అయితే మొదలుపెట్టాను, చేస్తున్నాను. సరదాగా మీ అందరితో కూడా షేర్ చేసుకుందాము అన్నట్లుగా వీడియో అయితే షూట్ చేశాను. ఎవరికైనా వీడియో ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే, నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. టైంపాస్గా చూడాలనుకుంటే నచ్చినట్లయితే చూడండి. ఒకవేళ వీడియో యూస్ఫుల్ లేదు, ఆబ్వియస్లీ ఇది యూస్ఫుల్ వీడియో అయితే కాదు, జస్ట్ టైంపాస్గా చూస్తారన్నట్లుగా షూట్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడాలనిపిస్తే చూడండి ఫ్రెండ్స్. ఒకవేళ వీడియో నచ్చలేదంటే మాత్రం స్కిప్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. క్లీనింగ్ పనులు అయితే మొదలు పెట్టేశాను అనమాట. ఒకదాని తర్వాత ఒకటి చేస్తూ వస్తున్నాను. యాక్చువల్గా మా కాలనీకి సంబంధించి ఒక టీం అనేది క్రియేట్ చేస్తారనమాట. అందరికి తెలిసే ఉంటుంది, ఏరియా వైజ్గా అట్లా టీమ్స్ కాలనీని బట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకొని టీం వైజ్గా ఒక టీం ఏర్పాటు చేసుకొని గేమ్స్ అనేవి, క్రికెట్స్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటారు కదా. అట్లా ఇంతకుముందు పార్టిసిపేట్ చేశారనమాట. అప్పుడైతే ఈ ట్రోఫీస్ అన్నీ వచ్చినాయి. మధ్యలో నాది ఒకటే ఉంది, ఒక షీల్డ్ లాంటిది స్కూల్లో ఇచ్చారు నాకు నేను వర్క్ చేసేటప్పుడు. ఇంకా ఇవన్నీ కూడా మా ఆయనకు వచ్చినవి ఇవన్నీ కూడా నీట్గా తుడిచిపెడితే తలతలా మెచ్చిపోతూ ఉంటాయి అనమాట. అసలు ఇది దేనితో తయారు చేస్తారు, ఏ మెటీరియల్ అర్థం కాదు. కొంచెం ప్లాస్టిక్ టచ్ అయితే ఉంటుంది, కానీ పైన ఉన్న గోల్డ్ కోటింగ్ మాత్రం ఎంత నీట్గా ఉంటుందంటే, మంచిగా నీట్గా తుడిచిపెట్టామంటే మళ్ళీ అలాగే ఉంటాయి అన్నమాట. ఇంత కూడా కలర్ షేడ్ అవ్వవు. ఇంకా మా ఇంట్లో ఈ కృష్ణుడి బొమ్మ అయితే ఉంటుంది. పక్కన చిన్నగా గోపికమ్మలు ఉంటారు ఇద్దరు. ఈ బొమ్మ యాక్చువల్గా ఈ బొమ్మలు 3 years బ్యాక్ తీసుకున్నానండి. మా అమ్మ ఇప్పించారనమాట. ఒకసారి పండగకి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంటి దగ్గరికి బొమ్మలు అమ్మేటతను ఒక ఆయన వచ్చాడు. నాకు కృష్ణుడి బొమ్మ అంటే ఎంత పిచ్చి అంటే చాలా ఇష్టం అనమాట. చిన్నప్పటి నుంచి అయినా కూడా కృష్ణుడి బొమ్మలన్నా, కృష్ణుడు అంటేనే చాలా ఇష్టము. ఆయన స్టోరీస్ వినడం ఇదంతా. ఆబ్వియస్లీ మన చిన్నగా ఉన్నప్పుడు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు కృష్ణుడి కథలు వినడము ఇవన్నీ కూడా ఇంట్రెస్ట్ ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు మన పిల్లలైనా అంతే, మా పిల్లలు కూడా కృష్ణుడి స్టోరీస్ బాగా వింటూ ఉంటారు. చాలా బాగుంటాయి కదా. మా అమ్మనే కొనిచ్చింది అనమాట. నాకు నచ్చినాయి అమ్మ అంటే కొనిచ్చింది. అప్పుడు ఎంత, ఈ 3 బొమ్మలు 300కో ఏమో వచ్చినట్టున్నాయి. ఇంక అప్పటి నుంచి వాటిని అలాగే జాగ్రత్తగా స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను. చాలా జాగ్రత్తగా నీట్గా కడిగి, అప్పుడప్పుడు ఇలా బూజులు అవి పట్టేస్తూ ఉంటాయి కదండి, దుమ్ము పట్టేసినప్పుడల్లా అప్పుడప్పుడు తీసి కడిగి శుభ్రంగా తుడుచుకొని షెల్ఫ్లో నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటూ ఉంటానన్నమాట. ఇవైతే పింగాణి బొమ్మలు ఇలా ఉన్నాయి. 2 గోపికమ్మల బొమ్మలు, ఒకటి మధ్యలో కృష్ణుడు అనమాట. సెట్ తీసుకున్నాను. ఈ ఆవు దూడ బొమ్మ వచ్చేసి నేను ఇంతకుముందు శ్రీశైలం వెళ్ళామండి. మేము అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకొచ్చాను. ఒక 2 years బ్యాక్ అనుకుంటా. నాకు చూడగానే నచ్చింది, బాగుంది. కృష్ణుడు ముందు పెడుతూ ఉంటానన్నమాట. ఈ విధంగా ఇట్లాగా కృష్ణుడు, గోపికమ్మలు, ఎదురుగా ఆవు దూడ, ఇలా చిన్నగా ఒక మధ్యలో ఒక ఆర్టిఫిషియల్ దండని, పూలదండ అదైతే వేసి ఉంచుతాను. అప్పుడప్పుడు నాకు ఇలాగ కృష్ణుడి బొమ్మను చూస్తూ ఉంటే మనసు ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇంట్లో అటు ఇటు తిరుగుతున్నప్పుడు అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. నాకు కృష్ణుడి బొమ్మ అంటే ఇష్టం అని చెప్పాను కదా. అన్ఎక్స్పెక్టెడ్గా మొన్న మా పిల్లల శారీ ఫంక్షన్ అప్పుడు ఈ గిఫ్ట్ అయితే ఇచ్చారనమాట. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట, అతను ఇచ్చాడు. చాలా బాగుంది. రాధాకృష్ణుడి ఫోటో ఇచ్చారు గిఫ్ట్గా. అంటే ఆ రోజు మాది మ్యారేజ్ డే కూడా ఉంది కాబట్టి అట్లా కూడా రిలేట్ అవుతుంది అన్నట్లుగా ఈ గిఫ్ట్ తెచ్చినట్టున్నారు. యాక్చువల్గా శారీ ఫంక్షన్కి రాధాకృష్ణుడు ఇవ్వడం ఏంటి అని ఎవరైనా అనుకోవచ్చు, కానీ ఆ రోజు మాది మ్యారేజ్ డే ఉంది, అట్లా కూడా ఆలోచించి ఇచ్చారేమో అనుకున్నాను. కిచెన్ అయితే ఈ విధంగా మొత్తం కూడా సర్దేశానమాట. ఈ ఇంట్లో పనులు స్టార్ట్ చేస్తామే కానీ ఎంతకీ అసలు ఫినిష్ అయినట్టే అనిపించవండి. ఒకదాని తర్వాత ఒకటి పని ఊరుతూనే ఉంటుంది. ఎంత చేసినా సాటిస్ఫాక్షన్ అనేది ఉండదన్నమాట. మొత్తానికి అయితే సాటిస్ఫాక్షన్ అనేది ఒకసారి అనిపించదు. ఇంకా ఏదైనా మిస్ చేస్తున్నామా, ఇంకేదైనా క్లీన్ చేయాలా, ఇట్లా ఆలోచిస్తూ ఉంటూనే ఉంటాం. ఏదో ఒకటి అనిపిస్తూనే ఉంటుంది. మొత్తానికైతే వీలున్నంత వరకు అయితే ఇల్లు అయితే శుభ్రం చేసేసాను. ఇంకా మిగతా పెండింగ్ పనులు ఏమైనా ఉంటే ఇంకా అవి కూడా కొంచెం చేసుకుంటూ ఉండాలి.
ఇట్లాగైతే పండగ పనులు అయితే మొదలైనవి చెప్పొచ్చు. బోనాల పండుగ రాబోతుంది కాబట్టి చక్కగా ఇల్లంతా కూడా క్లీన్ చేసేస్తూ ఉన్నాను. హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వెదర్ అయితే ఆ రోజు ఈ విధంగా ఉందన్నమాట, చాలా కూల్గా బాగుండే. వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ మంత్లో చాలా ఫెస్టివల్స్ ఉన్నాయి కదండి, వీలైతే అన్ని ఫెస్టివల్స్కి సంబంధించిన వీడియో ఫుటేజ్ అంతా అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను మరి. బాయ్ బాయ్.